ఈరోజు రాష్ట్రంలో తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన కొనసాగుతుంది. రాహుల్ గాంధీ పర్యటన చూస్తుంటే చాలా విచిత్రంగా ఉన్నది. ఏంటంటే ఫస్ట్ యూపీఏ ప్రభుత్వం 10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి వీరు తెలంగాణలో చనిపోయినటువంటి రైతులకు భరోసా కల్పించాలని చెప్పేసి ఈరోజు రైతు భరోసా యాత్రను చేపట్టడం జరిగింది. వీళ్ళు రైతులని ఆదుకోవడం వల్ల అన్ని పార్టీలు ముందుండాలి, రైతులని అన్ని విధాలు ఆదుకోవాలన్నటువంటి మొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరులో ఉంది యువజన శ్రామిక రైతు. రైతులకు అన్ని వేళ భరోసా కల్పించాల్సిన బాధ్యత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. కానీ ఈరోజు ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే ఫస్ట్ మాట ఇస్తే మాట మీద ఉండాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ మాట తప్పి ఈరోజు రైతులని కంటి తూర్పు చర్యగా కాంగ్రెస్ పార్టీ భరోసా యాత్రకు ఉన్నది తప్ప ఈరోజు రైతులకు రాహుల్ గాంధీతో పర్యటన ఒరిగేది ఏం లేదు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ప్రత్యేకంగా ఒక మీటింగ్ పెట్టి చనిపోయినటువంటి వారి కుటుంబాలని అందరిని ఒక దగ్గర తీసుకొచ్చి ఓదార్చాలని చెప్పేసినటువంటి వ్యక్తి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చనిపోయినటువంటి నల్ల కాలువలో ఇచ్చినటువంటి మాట ప్రకారం చనిపోయినటువంటి ప్రతి కుటుంబాన్ని నేను పరామర్శిస్తానని చెప్తే మీరు ఆ రోజు చెప్పినటువంటి మాట ఏంటంటే అందరిని ఒక దగ్గర పిలిపించి జాతరలు చేయకుండా ఏం చేయకుండా సైలెంట్గా ₹1,00,000 పరిహారం ఇస్తామని చెప్పినటువంటి వ్యక్తులు మీరు. దాదాపు 480 కుటుంబాలు ఐడెంటిఫై చేసినటువంటి ఆ రోజు మీరు ఐడెంటిఫై చేస్తే వారికి ఇంతవరకు కూడా ₹1 చెల్లించలేదు. దాదాపు 6 సంవత్సరాలు అయింది. దాని మాట ఎత్తే పాపాన పోయలేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రైతులకి భరోసా కల్పిస్తామని చెప్పి ఏ యాత్ర చేపడుతుందో ఆ యాత్రని ఏ విధంగా రైతులు నమ్ముతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. రైతులకు భరోసా కల్పించాలంటే మీరు కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఏ విధంగా భరోసా కల్పించాలని కూడా చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఈరోజు రైతుల పక్షాన పోరాడినటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా అంతకంటే ముందు చనిపోయినటువంటి రైతులకు కూడా ₹2,00,000 నష్టపరిహారం చెల్లించి రైతులను అన్ని విధాలు ఆదుకుంది కూడా రాజశేఖర రెడ్డి గారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుంది. రైతుల పక్షాన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 4 రోజుల నుంచి రైతులు భరోసా యాత్ర సెకండ్ ఫేజ్ యాత్ర ఏదైతే కొనసాగుతుందో రైతులు అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రైతు భరోసా యాత్ర చేయడం జరుగుతుంది. మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఏదైతే కామారెడ్డిలో రైతు దీక్ష చెప్పడం జరిగింది. రైతులని అన్ని విధాలు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ యాత్రని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. రైతులని చిత్తశుద్ధిగా ఆదుకోవాలి. ఒక జెన్యూన్ గా మీరు ఏదైతే యాత్ర చేపడుతున్నారో ఆ యాత్రలో మాత్రం హంగు ఆర్భాటాలు జాతర తప్ప ఒరిగింది ఏం లేదు. రైతుల కళ్ళు తూడ్చేటువంటి కార్యక్రమం కూడా లేదు. కంటి తూర్పు చర్య తప్ప మీరు చేసినటువంటి యాత్రకి హంగు ఆర్భాటాలు తప్ప రైతులకి ఈ రోజు చేసిన ఒరిగింది ఏం లేదని చెప్పేసి ధర్మంగా తెలియజేస్తున్నా. మీరు ఏదైనా చేయాలనుకుంటే 480 కుటుంబాలు గతంలో చనిపోయినటువంటి వారి కుటుంబాలను ఆదుకోవాలి. ఇంతవరకు వాళ్ళకి ఇచ్చిన మాట తప్పినటువంటి మీరు ఈరోజు రైతులకి భరోసా కల్పించడంలో హాస్యాస్పదంగా ఉంది. ఏదైనా ఉంటే మీరు ఫస్ట్ అప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకొని తర్వాత రైతులకు కూడా అప్పుడు చనిపోయిన దాంట్లో రైతులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా మీరు ఆదుకోవాల్సిన బాధ్యత మీరు ఉంది. కాబట్టి మీరు ఏదైతే యాత్ర చేస్తున్నారో అది కాంగ్రెస్ పార్టీ బతుకు భరోసా యాత్ర తప్ప వేరేది ఏమి లేని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.